బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ ప్రత్యూష. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం కాంటిగో కేఫ్ దగ్గర ఉన్నాము. దీనిని స్టార్ట్ చేసింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. తన పేరు వచ్చేసి గౌడ శశిధర్ గారు. చాలా క్రియేటివ్ థాట్స్తోనైతే ఈ కేఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మంచి కస్టమర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కేఫ్ని చూద్దాం, వెళ్దాం పదండి. సో మనం కాంటిగో కేఫ్లో అయితే ఉండడం జరిగింది. సో ఒకసారి సార్ని కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో. హౌ ఆర్ యూ సార్? ఫైన్. హౌ ఆర్ యూ మ్యామ్? కేఫ్ చాలా బాగుంది సార్. ఎలాంటి రెస్పాన్స్ ఉంది సార్? చాలా బాగుందండి. ఫ్రమ్ 2 years ఇట్ వాస్ గోయింగ్ వెల్. బాగానే నడుస్తుంది మాకైతే ఇప్పటి వరకు. ఈ అంబియన్స్ అండ్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది సార్. అంటే ఈ థాట్ అంతా మీదేనా లేకపోతే మీకు సపోర్ట్గా ఎవరైనా ఉన్నారు? లేదు, నా థాట్తోనే వచ్చేసిన. వరంగల్లో ఏదైనా కొత్తగా తీసుకురావాలని చెప్పేసి తీసుకొని వచ్చేసిన. హైదరాబాద్లో ఉంటుంది కల్చర్ అంతా, బట్ ఇప్పుడు మన వరంగల్లో కొత్తగా తీసుకొద్దామని 2 years బ్యాక్ నేను వచ్చేసాను. బట్ ఇప్పుడు ఇంకా చాలా కెఫేస్ వస్తున్నాయి. ఇంకా వరంగల్ ఈస్ ఆల్సో గోయింగ్ అప్డేటెడ్. ఇంకా అప్డేట్ అవుతుంది హైదరాబాద్లో లాగా. అంటే మీరు కాఫీ ఎప్పుడు ఇక్కడే తాగుతూ ఉంటారా లేకపోతే? అవునండి, ఇక్కడే డైలీ కాఫీ తాగుతూ ఉంటాను. మా కాఫీ తాగడానికి చాలా మంది రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకే సార్. కాఫీ షాప్ కదా సార్, సో మనకు కాఫీ స్పెషాలిటీ ఏంటి? కాఫీ స్పెషాలిటీ అంటే నార్మల్గా మా దగ్గర అందరి కెఫేస్ లాగానే హోమ్ స్టైల్ అంటే ఓన్లీ మిషన్ కాకుండా హోమ్ స్టైల్ కెఫే కాఫీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉందండి. అంటే ఎవరైనా ఇప్పుడు బయటకు వచ్చాక ట్రావెలర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి హోమ్ ఫీల్ స్టైలే కావాలి అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటారు. సో వాళ్ళ కోసం అని స్పెషల్గా మేము నార్మల్ మిషన్ మేడ్ కాకుండా హోమ్ స్టైల్ కాఫీ కూడా పెట్టాము. ఒకసారి మీరు తాగి చూడండి, తర్వాత మీరే చెప్తారు. మీది కదా సార్ కాఫీ షాప్? అవునండి. సో ఎప్పుడు ఇక్కడే తాగుతూ ఉంటారా? అవునండి, ఎప్పుడు ఇక్కడే తాగుతూ ఉంటాను. లైక్ నా ఫేవరెట్ అంటే నా కెఫే అని కాకుండా నాకైతే ఫేవరెట్ కాఫీ మా కెఫేలోనే బాగుంటుందండి నాకైతే. ఇంకా ఇదే కాకుండా ఇంకేముంది సార్ స్పెషాలిటీస్? అయితే మా కెఫేలో వచ్చేసి అయితే పాస్తా ఈజ్ ద మోస్ట్ సేలింగ్. అది కస్టమర్స్ రెగ్యులర్గా దానికోసమే వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పాస్తా అండ్ ఆల్సో పిజ్జా మాకు ఫాస్ట్ సేలింగ్ అండ్ మోర్ సేలింగ్ ఐటమ్స్ అంటే అవి రెండు. అంటే ఇలాంటి కాఫీ షాప్ పెట్టాలని మీకు ఏమన్నా అంబిషన్ ఉండేదా సార్, లేకపోతే ట్రెండింగ్లో ఉంది కదా అని మీరు ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? అంటే లైక్ నేను హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ అండి. హోటల్ మేనేజ్మెంట్ నేను బెంగళూరులో కంప్లీట్ చేసుకున్నాను ట్రైనింగ్. హైదరాబాద్లో నా కోర్స్ అయిపోయింది. సో నేను వరంగల్కి వచ్చేసాక ఇక్కడ ట్రెండింగ్ కెఫేస్ అంటే మంచి అప్డేట్ ఉన్న కెఫేస్ అయితే ఏమీ లేవు ఇంకా. సో నేను కొత్తగా తీసుకొద్దామని చెప్పేసి ఈ అంబియన్స్తో చేసామండి. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే బిజినెస్ ఫ్యామిలీయా ఏంటి సార్? మా ఫ్యామిలీ వచ్చేసి బిజినెస్ అండి అందరం. నేను అనేది ఏంటంటే అందరూ ఒక సేమ్ ఫాదర్స్ బిజినెస్ కంటిన్యూ చేయకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి హోటల్ బిజినెస్కి వచ్చేసానండి. మీకు బిజినెస్ సక్సెస్ అవుతుంది అనే కాన్ఫిడెంట్ ఎలా బిల్డ్ అవుతుంది సార్? బిజినెస్ సక్సెస్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనకి ఒక కస్టమర్ ఒక పిన్ సెట్ చేసి పెట్టుకుంటాం. మనకు ఇంతమంది కస్టమర్లు రావాలి, ఈరోజు మనకి ఇంత టర్న్ ఓవర్ అయితేనే మనం స్టేబుల్గా ఉండగలుగుతాం, మళ్ళీ నెక్స్ట్ కూడా వెళ్ళిపోతాం అనేది అనుకుంటే మనకు ఆ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ రాలేదంటే మనకి ఏదో మిస్టేక్ అవుతుంది అన్నట్టే. ఆ మిస్టేక్ని ఏంటిదనేది సార్ట్ అవుట్ చేసుకుంటే మనకి కస్టమర్స్ అనేది ఫ్లోటింగ్ ఉంటుంది. సో కస్టమర్స్ అనేది వస్తేనే మనకి రన్నింగ్ ఉంటుంది, బిజినెస్ స్టేబుల్గా ఉంటుంది. కస్టమర్స్ లేకుండా నార్మల్గా నడిపించేద్దాం అని అనుకుంటే అక్కడే మన ఫాలింగ్ అనేది మొదలవుతుంది. ఇప్పుడు సక్సెస్ అనేది అంటే నేను నా పరంగా చెప్పాలని అంటే ఒక బిజినెస్ సక్సెస్ కావాలన్నా ఫెయిల్ కావాలన్నా కస్టమర్స్ చేతిలోనే ఉంటుంది. కస్టమర్స్ అనేవాళ్ళు మనకి కంటిన్యూస్గా వస్తూనే ఉంటేనే మన బిజినెస్ సక్సెస్ రన్ అవుతుంది. ఇంకోటి సార్, ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బిజినెస్ బ్యాక్గ్రౌండే అన్నారు. సో వాళ్ళు ఎలాంటి బిజినెస్లో చేస్తున్నారు? సో మీరు దీన్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? మా ఫాదర్ వాళ్ళు వచ్చేసి గోల్డ్ బిజినెస్ అండి. సో నేను వాళ్ళ దానిలో కాకుండా కొత్తగా చూద్దామని చెప్పేసి
డిఫరెంట్గా పాత్రలో చూస్ చేసుకోవచ్చు అనేది. వాళ్ళు అన్నారు ఎందుకు చాలామంది ఉండే మీ ఫాదర్ బిజినెస్ని కంటిన్యూ చేయొచ్చు కదా, వై సంథింగ్ డిఫరెంట్ అని చెప్పేసి అంటే లేదు మనం అంటే ఏంది చూపించాలి కదా సపరేట్గా, మన ఓన్గా మనది ఏంటి అనేది చూపిద్దామని ఇట్లా సపరేట్గా పెట్టుకున్నాను. నేను ఇది 22 yearsకే స్టార్ట్ చేశాను కెఫే, ఫస్ట్ గోయింగ్ వెల్. అండ్ సార్ ఇప్పుడు మీరు 2 years అవుతుంది అన్నారు స్టార్ట్ చేసి. అవును. సో ఎలాంటి చేంజెస్ కనిపిస్తున్నాయి మీకు ఈ 2 yearsలో? ఎలాంటి చేంజెస్ మీరు చూసారు సార్? అంటే లైక్ చేంజెస్ అంటే కస్టమర్స్ అనేవాళ్ళు ఎప్పటికీ మనకి రావాలి అని అంటే మనం కూడా ఎప్పటికీ అప్డేట్ అవుతూనే ఉండాలండి. కస్టమర్స్ ఆల్సో వాళ్ళు కూడా మాకు కొత్త ధనం కావాలి అని చెప్పేసి కస్టమర్స్ అనుకుంటారు. ఎప్పుడైనా ఒకే రొటీన్లో ఒకటే విధంగా వెళ్ళినా కూడా కష్టం అండి. ఈ బిజినెస్లో అది నాట్ పాసిబుల్. కస్టమర్స్తో వాళ్ళకి ఏంటి అంటే ఎప్పటికీ ఒక అప్డేట్ కావాలి. ఇప్పుడు ఈ కాఫీ స్టైల్, వే ఆఫ్ స్టైల్ మనకి ఇప్పుడు ఇలా ఇస్తున్నాం, మళ్ళీ రేపటి ఒక వితిన్ 5-6 monthsలో మళ్ళీ దీన్ని ఇదే కాఫీని మనం డిఫరెంట్ స్టైల్లో ఇవ్వాలి. అట్లయితేనే కస్టమర్స్ అనేవాళ్ళు రిపీటింగ్గా వస్తూ ఉంటారు. ఒకటే కాన్సెప్ట్లో ఉంటా కూడా కస్టమర్స్ రెగ్యులర్గా అప్రోచ్ కారండి మాకైతే. ఈ అంబియన్స్లో ఏమైనా మీరు బ్రాంచెస్ లాగా ఓపెన్ చేసి అలా మీరు ఏమన్నా థాట్లో ఉన్నారా? ఫ్యూచర్లో బ్రాంచెస్ అంటే చేస్తామండి, అంటే ఇంకా ప్లానింగ్లో ఉంది. అది తర్వాత చూస్తాము. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ మేము తొందరలో ఇంకొక అంటే వితిన్ 1 yearలో ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేస్తామండి. అండ్ బిజినెస్కి సక్సెస్ మంత్రం అంటే మీరు ఏం చెప్పగలరు? హార్డ్ వర్క్ అందరి కామన్ ఓల్డ్ అని మీరు అనొచ్చు, కానీ నాకు చూసినంత వరకు నాకు కలుస్తూ ఉంటారు చాలామంది లైక్ బిగ్ పర్సనాలిటీస్. వాళ్ళు ఏమంటారంటే హార్డ్ వర్క్ ఉండాలి, అట్ ది సేమ్ టైం లక్ కూడా ఉండాలి. బట్ మొత్తం లక్ మీద డిపెండ్ కాకుండా మనం కూడా కొంచెం దానికి హార్డ్ వర్క్ ఏదైనా కొంచెం చేయాలి. అదే అండి బిజినెస్కి సక్సెస్ అంటే ఆటోమేటిక్గా అవే వచ్చేస్తుంది ఇంకా. అండ్ సార్ ఇప్పుడు 2 years నుంచి మీరు రన్ చేస్తున్నా అన్నారు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు కాఫీ షాప్స్ పెడుతున్నారు, మధ్యలోనే తీసేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు చాలా మంది యంగ్ ఎంటర్ప్రీనర్స్ ఎలా ఉన్నారంటే, యంగ్ ఎంటర్ప్రీనర్స్ అని చెప్పాను, చాలా మంది ఇప్పుడు ఒక చేతిలో కొంచెం డబ్బు ఉంది, ఒక స్టార్ట్అప్ ప్లాన్ చేద్దామంటే ఈజీ టు మేక్ అంటే ఫుడ్ అని వచ్చేస్తున్నారు చాలా మంది. సో నాకు అది కొంచెం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఫుడ్ అనేది ఎవరైనా ఈ మధ్యలో మీరు చూసినట్టయితే చాలా కాఫీ షాప్స్ అయినా రెస్టారెంట్స్ యంగ్ ఎంటర్ప్రీనర్స్ అయినా ఎవరైనా పెడుతున్నారు, అట్ ద సేమ్ టైం వితిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే లాస్ వెళ్ళిపోతున్నారు. సో అట్లా కాకుండా ఫస్ట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు తెలుసుకోవాలి అసలు బిజినెస్ కరెక్టేనా లేదా అంటే కొత్తగా డిఫరెంట్గా ఆలోచించాలని మాత్రం చెప్తానండి నేనైతే. అండ్ సార్ మీ దగ్గర ఫుడ్ మెనూ ఎలా ఉంటుంది? మన దగ్గర స్పెషల్ ఐటమ్స్ వాటికి సంబంధించి మెనూతో పాటు కాస్ట్ ప్రైస్ ఎలా ఉంటుంది? మాకు కాస్టింగ్ ప్రైస్ అనేది ఎవ్రీ వన్ కెన్ అఫోర్డ్, స్టూడెంట్స్ అయినా ఎవరైనా అఫోర్డ్ చేసే విధంగానే కాస్ట్ అంతే ఉంటుంది. అండ్ వీ హ్యావ్ పాస్తా, పిజ్జా, బర్గర్, శాండ్విచ్, ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. డెజర్ట్స్లో అన్ని వెరైటీస్ ఉంటాయి మా దగ్గర. అండ్ మేము ఫ్రీ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఆఫర్ ఎప్పటికీ నడుస్తూ ఉంటుంది, 365 days నడుస్తూ ఉంటుందండి. ఎవరో ఇక్కడ ఇయర్ మేము ఫ్రీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇస్తాం మేము. అండ్ సార్ మీరు కేఫ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు? ప్రాబ్లమ్స్ అంటే చాలా ఉంటాయండి. ఒకసారి వర్కర్స్తో ఉంటుంది, ఇంకొకసారి ఓనర్స్తో ఉంటుంది. అంటే లైక్ ఇది కమర్షియల్ ప్రాపర్టీ, ఇది రెంటల్. సో ఏదైనా ప్రోగ్రామ్స్ అయినా ఈవెంట్స్ అయినా అయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళతో ఖచ్చితంగా ఉంటుంది. ప్రాబ్లమ్స్ అంటే చాలా ఉంటుందండి. ఈజీ టు రన్ అయితే కాదు. కెఫే బిజినెస్ అనేది టూ హార్డ్ టు రన్. మీకు బిజినెస్లో మామూలుగా ఎక్కువ సపోర్టివ్గా ఉండేది ఎవరు సార్? నాకు సపోర్ట్ అంటే మా ఫాదరే అండి. చిన్నప్పటి నుంచి మా ఫాదరే మా బ్యాక్ బోన్. నేను మార్క్స్ తక్కువ వచ్చిన స్కూల్లో అయినా ఇంటర్లో ఎప్పుడైనా తక్కువ వచ్చినా హీ డిడ్ంట్ ఈవెన్ స్కోల్డ్ మీ. పర్లేదు మనకి స్టడీలో లేకపోతే బిజినెస్లోనైనా ఉంటుంది అని చెప్పేసి పుష్ చేయడం. ఈవెన్ బిజినెస్లో అయినా స్ట్రగుల్స్ ఏమైనా వస్తే ఎప్పటికీ ఆయన బిజినెస్ అయినా కొంచెం పక్కన పెట్టేసి నా దగ్గరకు వచ్చి మరీ హెల్ప్ చేసి వెళ్తాడండి. మై ఫాదర్ ఈస్ మై బ్యాక్ బోన్ అండ్ ఆల్సో మై బ్రదర్ ఆల్వేస్ సపోర్ట్స్ మీ ఫ్రమ్ కాల్. అతను బిజీగా ఉంటారు, తను కూడా నాకు ఎంత బిజీగా ఉన్నా మా బ్రదర్ కోసం అని చెప్పేసి ఎప్పటికీ నాకు సపోర్టివ్గా సజెషన్స్ ఇస్తూ ఎట్లా మూవ్ చేయాలి, ఎట్లా ఏం చేయాలి అనేది ఎప్పటికప్పుడు అప్డేషన్స్ ఇస్తూ ఉంటారు, అప్డేట్ అవుతూ ఉంటాను. సార్ కేఫ్లో మీకు స్పెషల్ పార్ట్ అంటే ఏంటి సార్? ఇదే అండి, అవుట్డోర్ సీటింగ్. వెన్ ఎవర్ ఒక కస్టమర్స్ చాలామంది ఫేవరెట్
స్పాట్ ఇది. లైక్ వెదర్ కూడా బాగుంటుంది, డిస్టర్బెన్స్ ఏమి ఉండకుండా నీట్గా ఇక్కడ వచ్చేసి కాఫీ చెప్పుకొని ఇక్కడే కూర్చుంటామండి. లైక్ ఇట్ వాస్ గుడ్ ప్లేస్, స్పెషల్ అట్రాక్షన్ ప్లేస్ అంటే అండ్ సార్ మనకి కేఫ్ కి ఎలాంటి పర్సన్స్ ఎక్కువ వస్తూ ఉంటారు? సో అంటే మీరు చాలా చూస్తుంటారు కదా, అవును. సో మీరు ఎలాంటి పర్సన్స్ చూస్తుంటారు? కమింగ్ టు మై కెఫే, నా కెఫేలో అయితే లేడీ కస్టమర్స్ చాలా మంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అరౌండ్ 90-95% ఆఫ్ లేడీ కస్టమర్సే నాకు చాలా ఎక్కువ మంది వస్తారు. దే ఫీల్ కంఫర్టబుల్, అంటే ఈ స్పేస్ మనది అనే కైండ్ ఆఫ్లో ఉంటారు వాళ్ళు. చిల్ అయినా వాళ్ళకి ఇక్కడే డిస్టర్బెన్స్ ఏం లేకుండా ఉంటారు. సో వాళ్ళే రిపీట్గా వస్తూనే ఉంటారు. నాకు మౌత్ టు మౌత్ అనేది ఎక్కువ పెరిగిపోయిందండి ఫస్ట్. ఓకే, రిపీటెడ్ కస్టమర్స్ అనేటివి మీకు బాగా బై మౌత్ టు మౌత్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంకా ఫ్రెండ్స్ చెప్పడం, వాళ్ళే రావడం, అట్లా ఎక్కువ అయిపోయింది ఇక్కడ మాకు. అండ్ సార్ ఇప్పుడు మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ చాలా మంది రిపీటెడ్ కస్టమర్స్ అంటున్నారు కదా, సో ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? ఫెస్టివల్స్ ఆఫర్స్ లాంటివి అలా ఆఫర్స్ మనం ఏమన్నా క్రియేట్ చేస్తున్నారా సార్? ఎవ్రీ ఫెస్టివల్కి ఒక్కొక్క ఆఫర్ ఉంటూనే ఉంటుందండి. ఇప్పుడు లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది, మీరు చూసే ఉంటారు. శాండ్విచ్ మీద 99 రూపీస్కే ఒక శాండ్విచ్ ఇస్తాం కాంబో, అండ్ కాంబో ఆఫర్స్ అయితే ఎవ్రీ డే ఉంటూనే ఉంటుంది. అండ్ మాకు స్పెషల్గా వచ్చే కస్టమర్స్కి మేము ఒక కార్డ్స్ ఇస్తామండి. ఆ కార్డ్ అనేది విఐపి కైండ్ ఆఫ్, వాళ్ళు ఎప్పుడైనా ఎనీ టైం వ్యాలిడ్. ఆ కార్డు మీ దగ్గర ఉన్నంత సేపు మాకు ఆఫర్ అనేది వ్యాలిడ్ అవుతూనే ఉంటుంది. అంటే మా రెగ్యులర్ కస్టమర్ అని మాకు తెలియడానికి ఆ కార్డు పెట్టామండి వాళ్ళ కోసం సపరేట్ గా. ఓకే సార్, ఎనీవే మీరు ఇంకా తొందరగా సక్సెస్ అవ్వాలని, ఇంకా మీరు మంచి ఫ్రాంచైజ్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, శశిధర్ సార్ అయితే యంగ్ ఎంటర్ప్రీనర్స్కి మంచి సజెషన్ అయితే ఇచ్చారు. సో ఇది కేఫ్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్, కొత్తగా ఉంది, అంటే చాలా క్రియేటివ్ థాట్స్తో అయితే ఈ కేఫ్ ఉండడం జరిగింది. సో మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. కెమెరామ్యాన్ కౌశిక్తో ప్రత్యూష, NSR న్యూస్.